నా జ్ఞాపకాల పొరల్లోంచి మా 12 మంది దోస్తుల అరకు, వైజాగ్ ప్రయాణ అనుభూతి. జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం, కాని కొన్ని ప్రయాణాలు మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ పచ్చిగానే ఉండిపోతాయి. అలాంటిదే 2007 సెప్టెంబర్ 30వ తేదీన నా స్నేహితులతో కలిసి నేను చేసిన వైజాగ్, అరకు యాత్ర. ఈ రోజుకి ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు మేము బయలుదేరాం. మా ఊరు అనపర్తి రైల్వే స్టేషన్లో మేమంతా కలిసినప్పుడు జరిగిన హడావుడి నాకింకా గుర్తుంది. మొత్తం 12 మందిలం లగేజీలతో స్టేషన్లో దిగాం. సింహాద్రి ఎక్స్ప్రెస్ రాగానే అందరం ఒకరినొకరు తోసుకుంటూ ట్రైన్లోకి దూకేశాం. రైల్లో ప్రయాణం అసలు ఎలా గడిచిందో నాకైతే తెలియలేదు. తెచ్చుకున్న స్నాక్స్ తింటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటే ట్రైన్ డబ్బా మొత్తం మా నవ్వులతో మార్మోగిపోయింది. అలా కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం 6:30కు వైజాగ్ చేరుకున్నాం. ఆ రాత్రికి వైజాగ్లో ఉన్న మా ఫ్రెండ్ రూంలోనే అందరం సర్దుకున్నాం. అంతా ఒకే చోట చేరడంతో ఆ రాత్రి జరిగిన ముచ్చట్లు, రచ్చ వేరే లెవెల్ అంతే. అక్టోబర్ 1 అరకు కొండల్లో ప్రకృతి ఒడిలో ఉదయాన్నే కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ ఎక్కి అరకు బయలుదేరాం. ఆ కొండలు, ఘాట్ రోడ్డు దారులు, చీకటి టన్నెల్స్ గుండా ట్రైన్ వెళ్తుంటే మేము పెట్టిన కేకలు నాకిప్పటికీ చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. మధ్యాహ్నానికి అరకు చేరుకోగానే నీ చూపులే నా గుండెలో మిల్లలో చాలుగా కనవా నాలో. మా ప్రయాణం చేసే జనం మనం కావాలి. చెప్పు పక్క మా అక్కలో చెప్పద్దా మొత్తం కవర్ చేస్తున్నాను. పూర్ణ పూర్ణ వచ్చావు రే దెక్కో. తీసేది కాదు, రాకో దొరకరెట్టుగా అడుగు. ఇక చిన్నోడు పాతరాజు చాలు కట్ చేసి అలాగే వెళ్ళిపోలే పోనా. అలాగే రోజు వెళ్ళిపో. ఎలాగా లేట్ అవుతుంది, ఫాస్ట్ లేట్ అవుతుంది. రన్ అవుతుందిరా, రన్ అవుతుందిరా, రెడ్ వెళ్తుంది. ముందుగా మేము బుక్ చేసుకున్న వికాస్ రిసార్ట్స్ రూమ్కి వెళ్లి చెకింగ్ చేసుకున్నాం. లగేజీలన్నీ రూమ్లో సర్దేసి కాసేపు ఫ్రెష్ అప్ అయ్యాం. రూమ్లో చెకింగ్ పూర్తి అయిన తరువాత ఏమాత్రం లేట్ చేయకుండా ఆ రోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అరకు అందాలను వరుసగా ఇలా చుట్టేశాము. చాపరాయి వాటర్ ఫాల్స్ రూమ్ నుంచి ముందుగా మేము ఇక్కడికే వెళ్ళాం. చేస్తా చదునైన బండరాళ్లపై ప్రవహించే చల్లని నీళ్లలో మావాళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ నీళ్లలో జారుకుంటూ కాసేపు మా వయసు మర్చిపోయి చిన్నపిల్లల్లా మారిపోయాం. ట్రైబల్ డే హాలంతా యూజియం. చెప్పు తీయలేదు బాబు, చెప్పు ఆన్ అవుతుంది. అదే కసేత్తలు పోన్నా, నువ్వు దానిలాగా ఉన్నావు అలాగే పక్కన. చాపరాయి తరువాత మేము ఇక్కడికి వెళ్ళాం.
గిరిజనుల సంస్కృతిని, వారి పూర్వపు జీవన విధానాన్ని ఇక్కడ దగ్గరగా గమనించడం ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. పద్మాపురం గార్డెన్స్, అరకు టూర్లో చివరగా ఈ తోటలకు చేరుకున్నాం. అక్కడ రంగురంగుల పూల మొక్కలు, ముఖ్యంగా చెట్లపై కట్టిన ఇళ్లను, ట్రీ హౌజెస్ చూడటం ఎంతో ముచ్చటేసింది. సాయంత్రానికి అంతా తిరిగి మళ్లీ వికాస్ రిసార్ట్స్ రూమ్కే చేరుకున్నాం. ఆ రాత్రి రూమ్లో మా ఫ్రెండ్స్ చేసిన అల్లరి, వేసిన జోకులు నా జీవితంలో మర్చిపోలేను. వాళ్ళు చేసిన రచ్చకి అందరం కడుపుబ్బ నవ్వుకున్నాం. మా ట్రిప్లోనే అత్యంత సరదాగా గడిచిన రాత్రి అది. అక్టోబర్ 2, బొర్రా కేవ్స్ వింతలు మరియు కటికి జలపాతం సాహసం. మరుసటి రోజు ఉదయం అరకు నుంచి ఆటోలు మాట్లాడుకుని బొర్రా కేవ్స్కి బయలుదేరాం. ఆ ఘాట్ రోడ్డులో ఆటో ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. రేపు పొంగనంటే అయిపోతా వెంకన్న బాబు. కాయ ముగ్గు పొలం ఇంకానే బాగా పండు పొలం ఉంది. బొర్రా గుహల్లోకి అడుగుపెట్టగానే ప్రకృతి చెక్కిన ఆ వింత ఆకారాలు, చీకటి గుహల్లో రంగురంగుల లైటింగ్ చూసి అప్పట్లో నేను నోరెళ్లబెట్టాను. నిజంగా ఆ అందాలు మామూలుగా లేవు. బొర్రా కేవ్స్ చూసుకున్నాక అక్కడి నుంచి కటికి వాటర్ ఫాల్స్ చూడటానికి కాలినడకన ట్రెక్కింగ్ బయలుదేరాం. ఆ పచ్చని చెట్లు, కొండదారుల మధ్య నడవడం నాకు పెద్ద సాహసంలా అనిపించింది. కాళ్ళు నొప్పులు పుట్టి అలసిపోయినా ఒకరికొకరు చేతులు అందిస్తూ సాయం చేసుకుంటూ ముందుకు సాగాం. చివరకు జలపాతం దగ్గరకు చేరగానే పైనుంచి పడుతున్న నీటి తుంపరలు మా మొహాలపై పడి అలసటనంతా దూరం చేశాయి. ఆ కటికి జలపాతం అందం నిజంగా అద్భుతం. ఏముంటది ఎట్లా పార్క్ బాగుంటుందా? సూపర్ అంటే చూడొచ్చు. ఆ రోజు మధ్యాహ్నమే మేము బొర్రా కేవ్స్ నుంచి బయలుదేరి ట్రైన్లో వైజాగ్ చేరుకున్నాము. వైజాగ్లో ఎప్పటిలాగే మా స్నేహితుడి రూమ్లోనే అందరం బస చేశాము. అక్టోబర్ 3 కొండపై ఉన్న సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శన చేసుకుని మొక్కులు చెల్లించుకున్నాం. వైజాగ్ జూ పార్క్. ఆ తర్వాత వైజాగ్ జూ పార్క్ వెళ్లి రకరకాల జంతువులను చూస్తూ సరదాగా గడిపాం. కైలాసగిరి మరియు ఆర్కే బీచ్. ఆ తర్వాత కైలాసగిరి కొండపైకి వెళ్లి అక్కడి నుంచి కింద కనిపిస్తున్న సాగర తీరాన్ని చూశాక చివరగా ఆర్కే బీచ్ ఇసుక తిన్నెలపై కూర్చున్నాం. ఆ సముద్రపు కెరటాల హోరు, చల్లని గాలి మధ్య 12 మంది దోస్తులం అలా కూర్చుని గడిపిన ఆ క్షణాలు నా గుండెల్లో భద్రంగా ఉండిపోయాయి. అలా అక్టోబర్ 3వ తేదీ రాత్రికి వైజాగ్ నుంచి తిరిగి ప్రయాణమై మళ్లీ మా సొంత ఊరు అనపర్తికి క్షేమంగా చేరుకున్నాము.